అమ్మమ్మ నమస్తే. నమస్తే బిడ్డ. ఎలక్షన్లు అవుతున్నాయి కదా, కార్ పార్టీ గెలుస్తా అనుకుంటున్నావా, చెయ్యి పార్టీ గెలుస్తా అనుకుంటున్నావా? కార్ పార్టీ గెలిచాలే. మాకు ఏం లేవు, డేనీసులు అని లేవు, రోడ్లు మంచిగా లేవు, కొడుకులు లేరు, ఎవరు లేరు. అన్నం పెడతలేరు, ఏది పెడతలేరు, రోడ్ల మీద వరుస వస్తున్నాం. పింఛన్లు వస్తలేవు, ఏ వస్తలేవు. ఏం బతకాలి? రోడ్లు మంచిగా లేవు, డేనీసులు మంచిగా లేవు. ఏడ పోవాలి, ఎక్కడ కూర్చోవాలి? డేనిసులు అన్ని వలిగిపోతున్నాయి. యాడ రాలేదు, ఇందిరా మిల్లు కూడా రాలేదు, రాపించినా కానీ రాలేదు, యాది రాలేదు, ఏది వస్తలేదు. ఆ కరెంటు బిల్లు కట్టేది కడుతూనే ఉన్నాం. ఎక్కువనే రాస్తున్నాడు కానీ తక్కువ రాస్తలేడు. ఏం చేస్తున్నాడు ఆయన గెలిస్తేనే మాకు మంచిగా అవుతుంది. డేనీసులు బోనీసులు అన్ని మంచిగా అవుతాయి. ఏమి లేదు, గిదే గల్ల పడుతున్నది, ఏమి ఇది లేదు, మాకేం చేయలేడు, ఏం లేదు. ఎవరికైనా ఉత్తవటి అన్న నోట్లో పోయాలి. ఈ కార్ పాటే రావాలి, వస్తేనే మాకు మంచిది. నమస్తే అమ్మా. నమస్తే. ఎలక్షన్లు అవుతున్నాయి కదా జూబ్లీ హిల్స్ లా, ఎవరు గెలుస్తారు అనుకుంటారు? మేము ఇప్పుడు ఆమె వాళ్ళ భర్త చనిపోయింది కదా, కార్ పార్టీ ఆయన గోపి గెలిచితే ఆమె గెలవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఉండు కదా, ఆ సార్ ఇంకా మూడు సంవత్సరాలు పరిపాలించాలి. ఆయన పరిపాలించినాక అప్పుడు కేసీఆర్ గెలుస్తాడు. మళ్ళీ మాకు ఇగో 2500 ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. మా ఆయన చచ్చిపోయిండు, పింఛన్ చేయలేదు మాకు. మళ్ళా మా కొడుకులకు రేషన్ కార్డు లేదు. మళ్ళీ ఇంకా ఎందుకు సార్? మరి ఇంకా సన్న బియ్యం ఒక్కటి ఇస్తున్నాడు అంతే. ఇందిరమ్మ ఇల్లు లేదు సార్. అవును, మాకైతే ఇల్లు లేక 10,000 కిరాయి కట్టుకుంటున్నాం. కిరాయికి ఫ్రీ కరెంట్ కూడా లేదు. ఇల్లుగాల్లో లూకుంటారా? తీసుకుంటారు మా దగ్గర 5,000, 6,000, 1,000 రూపాయలు తీసుకుంటుండ్రు ఫ్రీ కరెంట్. ఇంకా చేస్తారని ముందు చేసిండు కదా, చేస్తాడు అని అనుకుంటున్నాం. ఇంకా ఆయన ఇప్పుడైతే ఎందుకంటే ఆయన భర్త చనిపోయిండు కదా, మరి గెలవాలి ఆమెనే అని అనుకుంటున్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న. నా పేరు నవీన్. సునీత మేడం గారు ఖచ్చితంగా సునీత మేడం గారు మా పైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నీళ్ళ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, కరెంటు వల్ల ఇబ్బంది అవుతుంది, పెన్షన్ వల్ల ఇబ్బంది అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. పేద నీళ్ళు మొత్తం గొలగొట్టేసారు. ఆల్రెడీ మేము గుడిసెలో ఉండే వాళ్ళము, అది మొత్తం గొలగొట్టేసారు. ఇప్పుడు ఏమి ఉంటాం సార్? ఏముంటాను మేము ఇప్పుడు? మాకేం లేవు, ఇల్లు లేవు, ఏం చెప్పలేదు, మాకేం చెప్పలేదు. ఇక్కడ ఇస్తామని ఏం చెప్పలేదు. ఆ వచ్చి చెప్పిండు, ఎలక్షన్ ముందు చెప్పిండు. కాకపోతే అంత ముందు చెప్పొచ్చు కదా, మాకు ఇక్కడ ఇల్లు ఇస్తాము ముందే చెప్పి కాల్ చేస్తే అది వేరుంటుండే. రాకముందు వచ్చి ఇల్లు ఒకటి పో అక్కడ ఉండిపో, ఇక్కడ పోతాం సార్? మాకు అట్లా చేసిండు, మొత్తం అన్యాయం చేసిండు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బీభత్సంగా నాయకత్వం అసలు లేదు, సత్యం చెప్తున్నాను నేను, లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం మాకు చాలా మంచిగా ఉండేది. మాకేం రాలేదు సార్, అలాంటివి ఏం రాలేదు. మాకు గ్యాస్ కూడా మాకు ఏం రాలేదు. మాకు వచ్చే బీజేపీ మోడీ సార్ ఇచ్చే 40 రూపాయలు మాత్రమే పడుతున్నాయి, ఇంకా మిగతా పైసలు ఏం పడట్లేదు. చాలా మంచి జరుగుతుంది సార్. సునీత గారు గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మంగడి గోపీనాథ్ గారు ఇక్కడికి వచ్చి చాలా చేశారు. ప్లస్ ఇంకోటి బాబా పసిరితేను ఇదివరకు కార్లో ఉండే, ఇప్పుడు ఇళ్ళకి వచ్చిండు, చాలా చెల్లైపోతుండు ఆయన. అది పద్ధతి కాదు. సార్ కేసీఆర్ సార్ ఇక్కడికి వస్తే చాలా బాగుండేది. ఇంకా కేటీఆర్ గారు వచ్చారు, ఆ రోజు మీటింగ్ సూపర్ జరిగింది. ఈడికెళ్ళి ఆడి వరకు రోడ్ షో సూపర్ జరిగింది. ఖచ్చితంగా కేసీఆర్ రావాలి. మాకు మాత్రం కేసీఆర్ కావాలి సార్. కేసీఆర్ రావాలి. ఆయన చేసే మంచి పనులు ఆయన వల్లే మనకు తెలంగాణ వచ్చింది, లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ తీసుకొచ్చింది ఆయనే, తెలంగాణకు మంచి జరగాల్సింది ఆయనే. ఒక్క నిమిషం కూడా కరెంటు పోకపోతుండే. ఇప్పుడు కరెంటు పోతూ ఉంది, నీళ్ళు వస్తలేవు, సరిగా నీళ్ళు కూడా వస్తలేవు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి రాత్రి నిన్న 12 గంటల నీళ్ళు ఇప్పిండు, 12 గంటల నీళ్ళు ఇప్పిండు. ఎందుకు ఇప్పిండు? కాంగ్రెస్ వాడు ఆ ఓట్ల కోసం ఇప్పిండు. అది లేకపోతే ఇవ్వకపోతాడు కదా, ఎందుకు చెప్తుండే అట్లా? తప్పు కదా. నీళ్ళు వచ్చేది అది కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చేది, పొద్దున కూడా వస్తుండే, మధ్యాహ్నం వస్తే పండుగలప్పుడు
12 వరకు 1 వరకు వస్తుండే, తెల్లారి జామున 4 గంటల వరకు నీళ్ళు వస్తుండే, 4 గంటల వరకు నీళ్ళు వస్తుండే, 4 గంటల వరకు నీళ్ళు వస్తుండే, నీళ్ళకి ఇబ్బంది లేకుండే, ఏమి లేకుండే. సార్ వచ్చినప్పుడు ఉన్నప్పుడు మాత్రం ఇబ్బంది లేకుండే. సునీత మేడం గెలవాలి. కేసీఆర్ వస్తే మాకు ఇండ్లు ఇప్పిస్తాడు అనుకుంటున్నాం. మేము ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడనే మా పెళ్ళిళ్ళు అయినాయి, ఇక్కడనే మా పిల్లలు పుట్టిరు, ఇక్కడనే మా సావులు అవుతున్నాయి. మా భర్త చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు, మా అక్క చనిపోయింది, 3 తమ్ముళ్ళు, 1 చెల్లెలు చనిపోయింది. మాకెవరు తిండికి తిండి లేదు, రోడ్డు మీద గుడిసెలు వేసుకొని ఉన్నాం. ఇజత రేటర్ ఉందట, ఏం లేదు, పింఛన్లు లేవు, ఏమి లేవు. మాకు ఏది రాలేదు, అన్ని క్యాన్సల్ అయినాయి. మాకు బతుకుదారు లేదు, మాకు రోడ్డు మీద బతుకుంది. మాది గుడిసెలు పీకేయండి వస్తున్నాను, పదకోడు వచ్చి గుడిసెలు పీకేయండి అంటారు. మేము ఏమి తిని బతకాలి, ఏడో బతకాలి మేము. మాకు ఇల్లు లేదు, మాకు ఏమి లేదు, ఎట్లా బతకాలి? కేసీఆర్ గెలిచాక మంచి జరుగుతుంది అనుకుంటున్నాం మేము మనసులో మాత్రం. ఈ స్కూటీ అన్నారు, 1,00,000 రూపాయలు అన్నారు, మళ్ళా 4,000 పింఛన్ అన్నారు భర్త లేని వాళ్ళకు. మళ్ళీ పింఛన్లు లేవు, ఏమీ లేవు. ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఎట్లా బతకాలి మేము? మాకేం మంచిగా జరగలేదన్న, ఏది మంచిగా జరగలేదు. మాకు అన్ని మాకు ఆపతే ఉన్నాయి. మాకు గ్యాస్ లేదు, మాకు ఏమీ లేదు, మాకు గ్యాసులు లేవు మా దగ్గర, ఏమీ లేవు. మాకు రేషన్ కార్డు. మా కొడుకు ఆటో నడిపిస్తుండే, అందులో ఏం పైసలు రాక 2 ఆల్మోలు కొట్లాడుకొని ఇంకా బీపీ ఎక్కువ తెచ్చుకొని మొన్న చనిపోయిండు. 40 ఏళ్ళ కొడుకు, 40 ఏళ్ళ కొడుకు చనిపోయిండు సార్. నాకు ఎవరు పెట్టాలి ఇప్పుడు? మా కోడలు వెళ్ళిపో అంటుంది ఇంట్లోకేని. ఇవాళ కూర్చున్నా, అందుకే మీటింగ్ పోయిన పైసలు వస్తే ఇంత ఛాయ్ అన్నం కూర్చున్నాం. వెళ్ళిపో అంటుంది ఇంట్లోకేని. పింఛన్ బి వస్తలేదు సార్. 3 ఏళ్ళు మా ఆయన చనిపోయిండు, కొడుకు 2 ఏళ్ళు అయింది కొడుకు చనిపోయి. ఏం చెప్పుకోవాలి సార్, ఎవరికి చెప్పుకోవాలి? అన్నదమ్ముళ్ళు లేరు, ఎవరు లేరు. నా పేరు చాలా. ఇప్పుడు మీరెవరు గెలుస్తారు అనుకుంటారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్? పోయినసారి గెలిచిన వాళ్ళకి అదే గెలుస్తారు అనుకుంటున్నాము. ఎందుకు కార్ పార్టీ ఎందుకు రావాలనుకుంటారు మీరు? మంచి జరిగింది కాబట్టి. లాక్డౌన్లో అన్నం తెచ్చి ఇచ్చినారు. ఇంకా పిల్ల పుట్టింది శ్రీరామ్నగర్లో లాక్డౌన్లో. మళ్ళీ ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయికి ఉన్నాం. 13 ఏళ్ళ ఓటు వేస్తున్నాం. ఇంకా ఆయనకే నమ్ముకున్నాం కాబట్టి ఆయననే గెలవాలనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మీకు ఏం మంచి కాలేదు, ఇంకా ఏం మంచి కాలేదు. అన్ని రేట్ ఎక్కువనే అవుతున్నాయి, బియ్యం రేట్ ఎక్కువనే అవుతున్నాయి, అన్ని ఎక్కువనే అవుతున్నాయి. రేషన్ కార్డు కట్ అయిపోయింది, మాది రేషన్ కార్డు ఇక్కడే కట్ అయిపోయింది. కిరాయిలు ఇయ్యలే ఇస్తామన్నారు, ఇయ్యలే. ఇంటికి వచ్చి ఫోటో తీసుకుపోయినారు, వస్తాయమ్మా అన్నాడు. మరి ఇయ్యలే ఫోటో తీసుకోవద్దు. ఉన్నోళ్ళకి ఇస్తున్నాడు, లేని నోట్లేమో మట్టి వస్తున్నాడు. అంతే. మంచి రోజులు వస్తాయని మంచి పూర్తిగా నమ్ముతున్నా. ఇంకా మంచి పని చేసి ఇంకా నేను పుట్టి 60 ఏళ్ళున్నా కిరాయి ఇంట్లోనే ఉన్న చూడు.